హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక కార్తీక్ అయితే లాండ్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఇక పారిజాతం కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఏంటి పనోడా, ఏం పని చేస్తున్నావు అంటూ ఎటకారంగా మాట్లాడుతూ ఉండగా ఇక కార్తీక్ అయితే చుట్టూ తిరుగుతుంటాడు. అంత తిరగక్కర్లేదు, నేను అన్నది నిన్నే అని అంటూ ఎటకారంగా మాట్లాడుతుంటుంది. ఇక కార్తీక్ ఏంటా అని అడుగుతూ ఉండగా, ఒక్కసారి నువ్వు నన్ను గీతలో నించోబెట్టినందుకే చూసావా, కోలుకోలేనంత పెద్ద దెబ్బని ఎలా కొట్టానో, మీ 2 కుటుంబాలను ఎలా విడగొట్టానో అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. నువ్వెంతరా పిల్ల బచ్చావి, నాకు నన్ను గీతలో నించోబెడతావా? చూసావా, అందుకే నేను కొట్టిన దెబ్బకి నువ్వు ఇంకా కోలుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు మన టైం నడుస్తుందమ్మా. పీజే పారిజాతం, సరే పని చేసుకోమ్మా, మొక్కలకి నీళ్లు పోసుకో. పనోడా వెళ్ళొస్తా, నేను ఫోన్ కాల్ మాట్లాడేస్తా. హలో, ఎవరో కాదు, మీ నాన్నే. సరే సరే, మొక్కలకు నీళ్లు పోసుకో అంటూ ఎటకారంగా పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈసారి నీకు గట్టిగా ఉంటుంది పారు, చూస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటాడు. ఇక పారిజాతం దూరంగా వెళ్ళి శ్రీధర్తో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. చెప్పల్లుడు అని అంటూ ఉండగా శ్రీధర్, నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు అత్తయ్య అని అంటూ ఉండగా, ఎందుకు అల్లుడు నైట్ అంతా తాగుతూ కూర్చున్నావా అని అడుగుతూ ఉంటుంది. గారు, సుమిత్ర సిస్టర్ ఇచ్చిన షాక్కి నేను తేరుకోలేకపోతున్నాను. ఇక మామయ్య గారు కొంచెం ఏమైనా సపోర్ట్ చేసి ఉండింటే దీపకు మంగళం పాడేవాళ్ళం కదా అని అంటూ ఉండగా ఇక పారిజాతం, ఏం మంగళం పాడడమో ఏంటోలే, ఇక్కడ సుమిత్రకే మంగళం పాడేలా వచ్చేసింది సిచ్యువేషను అని అంటూ ఉండగా, అవునా ఏం జరిగింది అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. మాట్లాడుకోవడం లేదు అని పారిజాతం చెబుతూ ఉండగా, అందరినీ విడగొట్టడమే కదా దీప పని, నన్ను నా పెద్ద భార్యని మాట్లాడకుండా విడగొట్టేసింది. ఇక ఇప్పుడు బావని సుమిత్ర చెల్లిని విడగొట్టింది, అంతే కదా దీప పని అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే మీరు కూడా జాగ్రత్త అత్తయ్య గారు, మీ కాపురానికి కూడా ఎసురు పెట్టేయగలదు ఆ మహాతల్లి అని అంటూ ఉండగా, అంత లేదులే అల్లుడు, స్ట్రాంగ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది కార్తీక్ వినపడాలని. నేను చాలా స్ట్రాంగ్, నేను గట్టిగా గుండెల నిండా గాలి పీల్చి నిలబడ్డానంటే అంటూ అలానే నిలబడిపోతుంది. ఇక అవతల శ్రీధర్, నిలబడారంటే అత్తయ్య చెప్పండి అని అంటూ ఉండగా ఇక పారిజాతం గట్టిగా ఊపిరి పీల్చుకొని అలాగ నిలబడి కుప్పకూలిపోతుంది. అని కార్తీక్ అయితే పారిజాతాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవతల శ్రీధరల్లో, అత్తయ్య గారు ఏంటి సౌండ్ వినపట్లేదు, కొంపతీసి గుండాగిపోయిందా ఏంటి అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు పారిజాతాన్ని అయితే తన రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి ఉంటారు. ఇక డాక్టర్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ ఇలా అంటూ ఉంటాడు, డాక్టర్ గారు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అని అంటూ ఉండగా పారిజాతం ఉలిక్కిపడి, ఏంటి నా ప్రాణానికి ఏమైంది, నాకేమైంది, అసలు నన్నెందుకు ఇలా బెడ్ పైన పడుకోబెట్టారు, మీరంతా ఎందుకు ఇక్కడ ఉన్నారు, చేతికి ఏంటి ఇంత స్టిక్కర్ ఉంది అని అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మరి బ్లడ్ తీశారు కదా అని అంటూ ఉండగా, ఏంటి నా బ్లడ్ తీశారా, దేనికి తీశారు అని అంటూ ఉండగా ఇక టెస్టులు చేయడానికి అంటూ శివన్నారాయణ అంటూ ఉండగా, టెస్టులు దేనికి అని అంటూ ఉండగా ఇక దశరథ, నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావు కదా పిన్ని అంటే, అవునా నేను ఆ కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాను అంటూ ఉండగా ఇంకా అది తెలుసుకోవడానికి అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. డాక్టర్ గారు మా పారుకి ఏమైందో చెప్పరా అంటూ కార్తీక్ అడుగుతూ ఉండగా, ఈవిడకి ఏమీ కాలేదండి, చిన్న సమస్య వచ్చింది అంతే అంటే, అమ్మయ్య అనుకుంటుంది పారు. పారు విన్నావా, చిన్న సమస్యనంట అని అంటూ ఉంటాడు కార్తీక్. చెప్పండి డాక్టర్, ఏంటి ఆ సమస్య అంటూ కార్తీక్ అడుగుతూ ఉండగా డాక్టర్, ఈవిడకి షుగర్ వచ్చింది అని అంటూ ఉండగా, పారు విన్నావా నీకు షుగర్ అంట అని అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నాకు షుగరా అని పారిజాతం అరుస్తూ ఉండగా, షుగర్ పాపం కంట్రోల్లోనే ఉందండి, బీపీనే కాస్త ఎక్కువగా ఉంది అంటే, కార్తీక్ ఏంటి మా పారిజాతానికి షుగరు బీపీ కూడా ఉందా అని అంటూ ఉండగా, ఈ బీపీ కూడా కొలెస్ట్రాల్ వల్లనే వచ్చింది అని అంటూ ఉంటాడు డాక్టర్. ఏంటి కొలెస్ట్రాల్ కూడానా అంటూ షాక్ అయిపోతుంటాడు కార్తీక్. కొలెస్ట్రాల్ ఉన్న పెద్ద సమస్య ఏమీ కాదండి, కానీ గుండెపోటు వచ్చేలాగుంది అని అంటూ ఉంటాడు డాక్టర్. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా కంగు తింటుంది. తవ్వకాల్లో పాత బంగారం బయటపడినట్లు ఒకేసారి ఎన్ని జబ్బులు బయటపడుతున్నాయండి డాక్టర్, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటూ కార్తీక్ ఎటకారంగా అడుగుతూ ఉండగా, ఇక పారిజాతం రే రే ఇన్ని జబ్బులు సరిపోవట్లేదారా నీకు అని ఎటకారంగా అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇక డాక్టర్ మీరేం కంగారు పడకండి, మీరేం ఆవేశపడకండి, మీకేమీ కాలేదు అని అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే దయచేసి ఆ మాటలు అనకండి డాక్టర్, నాకు అర్థమైపోయింది ఈ మాట మీకు ఊతపదమని అని అడుగుతూ ఉంటుంది. మీరు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇక మీకు ఏ భయమూ లేదు అని డాక్టర్ అంటూ ఉండగా, ఇక శివనారాయణ ఏమేం తినాలో ఏమేం తినకూడదో మీరే చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటాడు. డాక్టర్ ఇక పారిజాతంతో ఎలా అంటూ ఉంటాడు, మీకు ఏదంటే ఇష్టం అని అడుగుతూ ఉండగా, కార్తీక్ అయితే ఎటకారంగా, డాక్టర్ గారు మా పారుకి ఏది చిన్నచూపు ఉండదు, అన్నిటికీ సమన్వయం చేస్తూ ఉంటుంది అని అంటాడు కార్తీక్. రే కార్తీక్, డాక్టర్ గారు అడిగింది నన్ను, నువ్వు గమ్మునుండు అంటుంది పారిజాతం. డాక్టర్ గారు నాకు ఉదయం బ్రష్ చేసిన తర్వాత 4 రకాల టిఫిన్స్ ఉండాలండి అని అంటూ ఉండగా, అవునా ఏ టైపు టిఫిన్స్ కావాలండి మీకు అని అడుగుతూ ఉండగా, నాకు పూరి బోండా దోశ వడ అలాంటివి ఫుల్లుగా ఆయిల్ ఫుడ్స్ ఉండాలి నాకు. అవునా మరి మధ్యాహ్నం భోజనం సంగతి ఏంటి అని అంటూ ఉండగా, మధ్యాహ్నం పప్పుతో పాటు చికెను ఇంకా మటను, ఇంకా నాకు కాజు కర్రీ, ఇంకా బటర్ నాను, నాకు ఇవన్నీ కావాలి, నాన్ వెజ్ తప్పకుండా ఉండాలి అని పారిజాతం అంటూ ఉంటుంది. నాకు మటను ఇంకా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి, అలాగని చేపలను చిన్నచూపు చూడను, చేపలు కూడా ఇష్టం, ఇంకా బొమ్మిడాయల పులుసు అంటే నాకు మహాప్రాణం అని అంటూ ఉండగా, పారిజాతం చెబుతూ ఉండగా, ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, మా పారు భూమి మీద నీటిలోన ఏ జంతువును వదిలిపెట్టదు, అన్నిటినీ తినేస్తుంది అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్. ఇక శివనారాయణ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, డాక్టర్ గారు అడిగేదాకా తెలియదు నువ్వు ఎంత గడ్డి తింటున్నావని అని అనుకుంటూ ఉంటాడు. ఇక పారిజాతం డాక్టర్ ఇంకా నేను ఏమేమి తింటానంటే అని చెబుతూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే గ్రాని ఇంకా చాలు ఆపు అని అంటూ ఉండగా, నువ్వు ఉండవే అంటూ విసుక్కుంటుంది పారిజాతం. ఇక కార్తీక్ అయితే డాక్టర్ గారు మా పారు ఏం తినాలి ఏం తినకూడదో చెప్పండి, ఇంత పెద్ద లిస్ట్ చెప్పింది కదా మీరే చెప్పండి అని అంటూ ఉండగా, పారిజాతం ఏంట్రా నువ్వు అన్నీ తినొచ్చు, అందులో పప్పులు అన్నీ ప్రకృతి ప్రసాదించినవే కదా మొత్తం తినొచ్చు అని అంటూ ఉండగా, ఇక శివనారాయణ అయితే గన్నేరు పప్పు తిను అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా నోరు మూసుకుంటుంది. డాక్టర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పిన లిస్టుతో పాటు నేను ఇంకా ఏమేమి తినొచ్చో మీరు చెప్పండి అంటూ పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే అమ్మ ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో ఏవి తినకూడదమ్మా, ఒకవేళ తింటే ఏమవుతుంది డాక్టర్ అని పారిజాతం అడుగుతూ ఉంటే, తింటే పైకి పోతారు, ఇంకా మీరు ఇప్పటి నుంచి ఏమీ తినకూడదు అని డాక్టర్ సమాధానం చెబుతూ ఉంటాడు. ఇప్పటికే బార్డర్ దాటేశారు మీరు, ఇంకా ఇలాగే తిన్నారంటే మిమ్మల్ని ఏ మందులు కాపాడలేవు, ఇంకా పైకి పోవడమే ఇంకా తరువాయి అని డాక్టర్ చెబుతూ ఉంటే, ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక సుమిత్ర కంగారు పడిపోతూ, అయితే మా అత్తయ్య గారు ఏమేమి తినాలో మీరే చెప్పండి డాక్టర్ అంటూ సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఈవిడని ఎవరో ఒకరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళకు నేను చెబుతాను, ఎప్పుడెప్పుడు తినాలి, ఏమేమి తినాలి, ఎంతెంత తినాలి, ఎలా తినాలి అన్నది నేను చెబుతాను అని డాక్టర్ అంటూ ఉండగా, ఇక కార్తీక్ కలుగజేసుకొని డాక్టర్ నాకు చెప్పండి, నేను చూసుకుంటాను మా పారుని, నాకు చెప్పండి అంటూ ముందరికి వెళ్తాడు కార్తీక్.
నేను ఈ ఇంట్లో పనివాడిని డాక్టర్, నాకు చెప్పండి అంటూ కార్తీక్ ముందరికెళ్ళగా ఇక పారిజాతం కంగారు పడిపోతూ, డాక్టర్ వాడికి మాత్రం చెప్పకండి, వాడికి అసలే వద్దు అని కంగారు పడిపోతూ అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, లేదు కార్తీకే కరెక్టు, వాడికే చెప్పండి డాక్టర్ అని అంటూ ఉండగా పారిజాతం అయితే ఒక్కసారిగా కంగు తింటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగజేసుకొని, అవును డాక్టర్, మీరు చెప్పినవన్నీ ఫాలో అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని డాక్టర్ని అడుగుతూ ఉండగా ఇక శివనారాయణ, ఫాలో అవ్వకపోతే విజయవాడలో ఉంది కదా ప్రకృతి ఆశ్రమం, అందులో పాడేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. వద్దులేండి, ఏ ప్రకృతి ఆశ్రమానికి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటూ పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్, డాక్టర్ గారు రండి హాల్లోకి, పెన్ను పేపర్ అక్కడే ఉన్నాయి, నేను లిస్టు రాసుకుంటాను అని అంటూ ఉండగా ఇక శివనారాయణ, దశరథ మీ పిన్ని రెస్ట్ తీసుకొని మనమందరం వెళ్దాం పదండి అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. దీప, నువ్వు ఇక్కడే ఉండి పారుని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉండగా పారిజాతమా, నా దగ్గర ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, మీ పనులు మీరు చూసుకోండి అని అంటూ ఉంటుంది. ఇక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక వంటింట్లో దీప, చాకు ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి వెళ్ళింది అంటూ చిరాకు పడుతూ ఉంటుంది. ఇక వెతుకుతూ ఉండగా ఇక కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏమైంది మరదల, పారు భలే చిక్కింది కదా అని అనుకుంటూ ఉండగా ఇక దీప అయితే ఎవరి గోల వాళ్ళది అని విసుక్కుంటూ ఉంటుంది. ఏమైంది అని అడుగుతూ ఉండగా, చాకు ఇక్కడే పెట్టాను, కనపడడం లేదు, అదేంటి ఇక్కడే ఉంది కదా, ఎందుకు కనపడలేదు, ఇంత చిరాకులో ఉంటే ఏ వస్తువైనా ఎలా కనపడుతుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ చేతి నుండి చాకును ఇక లాక్కుంటుంది దీప. కొన్ని జీవితాలు అంతే, చిరాకును మోస్తూ గడపాల్సిందే అంటూ విసుక్కుంటూ ఉంటుంది. ఏమైంది దీప, ఏంటి అంటూ ఉండగా, నాకేం కాలేదు, వెళ్ళి మీ పారుకి సేవలు చేసుకో, లేదంటే మొక్కలకి నీళ్లు పోసుకో వెళ్ళు అని కసురుకుంటూ ఉంటుంది. ఏమైంది దీప, అలా ఉన్నావేంటి అంటూ చేయి పట్టుకొని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏమైందో చెప్పు మరదలా, ఎందుకంత కోపం అని అంటూ ఉండగా, నన్ను చెప్పనిచ్చావా నువ్వు, పొద్దున ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా నీకు, నన్ను చెప్పనీయవే, చెప్దామనుకునే లోపు ఇక మా నాన్న వచ్చారు, ఇక మా నాన్నతో మాట్లాడి నువ్వు వెళ్ళు దీప పని చేసుకో అని అంటావా నన్ను, అసలు ఏమైందో అడగవా నువ్వు నన్ను, అసలు ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా అని అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. జరిగింది ఎంత పెద్ద గొడవో నేను ఊహించగలను దీప అని అంటూ ఉండగా, అవునా మీకేం అర్థమైందో చెప్పండి అని అంటూ ఉండగా, ఏముంది ఇక నీకు జ్యోత్స్నకు గొడవ అయి ఉంటుంది, అందులో అత్తయ్య ఏమో జ్యోత్స్నకు సపోర్ట్ చేసి ఉంటుంది, మామయ్య ఏమో నీకు సపోర్ట్ చేసి ఉంటాడు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. అంతే కదా అని కార్తీక్ అంటూ ఉండగా, సరే నువ్వు వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసుకో వెళ్ళు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది దీప. ఇక మళ్ళీ కార్తీక్ చేపట్టుకొని, ఆగు ఏం జరిగిందో చెప్పు, అంతే కదా, అంత కాదా, ఇంకా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉండగా, అమ్మ నాన్న గొడవ పడ్డారు బావా అని అంటూ ఉండగా, ఏంటి అత్తయ్య మామయ్య గొడవ పడ్డారా, అవును, నేను కాఫీ తీసుకొని లోపలికి వెళ్ళేలోపు నాన్న అమ్మ గొడవ పడుతున్నారు, నాన్న అమ్మను బాగా తిడుతూ ఉన్నాడు, అప్పుడు పక్కనే జ్యోత్స్న కూడా ఉంది, ఇంకా జ్యోత్స్న మా నాన్నను ఇంకా రెచ్చగొడుతూ ఉంది, అప్పుడు మా నాన్న ఏమన్నాడో తెలుసా, మా చెల్లి నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించను అన్నాడు, అత్త క్షమించే వరకు మా నాన్న మా అమ్మతో మాట్లాడంట అని దీప చెబుతూ ఉండగా కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది వీళ్ళకు, ఎప్పుడు తప్పు చేయని అత్త తప్పు చేసింది, ఎప్పుడు అత్త పైన కోపపడని మామయ్య కోపడ్డాడు, చూస్తుంటే ఇదంతా ఈ జ్యోత్స్న పనిలాగా ఉంది అని కార్తీక్ అంటూ ఉండగా ఇక దీప, జ్యోత్స్న గురించి మనకు తెలిసిందే కదా బావా, ముందు ఎలాగైనా మా అమ్మ నాన్నలను కలుపు బావా అంటూ అడుగుతూ ఉంటుంది. చూద్దాం, ఎలాగైనా ఆలోచిద్దామని అంటూ ఉండగా, బావా మా నాన్న అమ్మను తప్పు చేసిన మనిషిలా చూస్తూ ఉన్నాడు అని అంటూ ఉండగా, అవును దీప చూస్తారు, అత్తయ్య చేసిన తప్పు అలాంటిది, మరి అత్తయ్య అలా చేయడానికి ఎవరైనా ప్రోత్సహించారో లేక అత్తయ్యే అలా చేసిందో ఆలోచించాలి అని కార్తీక్ అంటూ ఉంటాడు. అమ్మను అలా చూడలేకపోతున్నాను బావా నేను, ఇక అమ్మ నీ కారణంగా మా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి అని అంటూ ఉంది, బయటికి అంత మాట అంది అంటే లోపల ఇంకెంత పెద్ద గొడవ జరిగి ఉంటుందో ఆలోచించు అని దీప చెబుతూ ఉంటుంది.
సరే, నువ్వేమి కంగారు పడకు. మీ అమ్మ నాన్నలను కలిపే పూచి నాది అని కార్తీక్ అంటూ ఉండగా ఇంతలో జ్యోత్స్న వస్తుంది. ఇక జ్యోత్స్నను చూసిన దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అదేమి చూడకుండా కలుపుతాను అంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా షాక్ అయిపోతావేంటి అని అంటూ ఉండగా దీప కళ్ళతోటి సైగలు చేస్తూ జ్యోత్స్నను చూపిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దీప కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, మొత్తం వినేసిందా ఏంటి బావా అని అంటూ ఉండగా ఇక ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇక జ్యోత్స్న అయితే కోపంగా చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి పెద్ద మేడం గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఎవరినో కలుపుతానంటున్నావు, ఎవరిని బావా అని అంటూ ఉంటుంది. అదే చపాతీ పిండి ఏదో కలపాలంట, కలుపుతాను అంటున్నాను అని కవర్ చేస్తూ ఉంటాడు కార్తీక్. మరదల, నేను పెద్ద మేడం గారితో మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అని కార్తీక్ అంటూ ఉండగా అలాగే బావా అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే దీపను ఆపి, నీకు పెళ్లి చేసి పంపించిన వెంటనే ఈ ఇంటి వాళ్ళతో బంధుత్వం తెగిపోయింది. ఇక ఆ వరుసలో నువ్వు పిలవకు, అమ్మ నాన్న తాతయ్య అంటూ వరుసలు పెట్టి పిలవకు అంటూ దీపను జ్యోత్స్న అయితే కసురుతూ ఉంటుంది. అలా పిలవాలంటే అర్హత అదృష్టము ఉండాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక దీప అయితే అవునా మీకున్నాయా అని అడుగుతూ ఉంది. ఉన్నాయి అని అంటూ ఉండగా ఉండడం అంటే అలా కాదు, మనుషుల్ని రెచ్చగొట్టడం కాదు, మీకు అర్హత ఉంటే మనుషుల్ని కలపండి అని చెబుతూ ఉంటుంది. ఇక అడ్డు తప్పుకోండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప. ఇక జ్యోత్స్న అయితే కోపంగా దీపం చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, దీప చాలా కొత్తగా కనిపిస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతూ ఉండగా నేను నీతో మాట్లాడాలి బావా అంటే చెప్పండి మేడం గారు అని అంటూ ఉంటే ఇక్కడ కాదు, నువ్వు నాతో రా అంటూ ఇక బయటికి వెళ్తుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, జ్యోత్స్న మేము మాట్లాడింది ఏది వినలేదని క్లారిటీ అయితే వచ్చింది, కానీ తనకు ఏదో డౌట్ వచ్చినట్టే ఉంది. సరే చూద్దాం అనుకుంటూ తను కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి మేడం గారు, ఈ మధ్య చాటుగా కలుసుకోవడాలు ఎక్కువైపోతున్నాయి మనకు అని అంటూ ఉండగా ఏం చేస్తాం, నా రాత అలా రాసి పెట్టి ఉంది అంటూ జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక చెప్పండి మేడం గారు ఎందుకు పిలిచారు అని అంటూ ఉంటాడు కార్తీక్. నేను ఒక విషయం అడగాలి, రాసిన రాతలు ఎలాగూ సరి చేసుకోలేము కానీ చేతలైనా సరి చేసుకోండి మేడం అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఏం సరి చేసుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. సరే కాసేపు మనము బావా మరదల్లాగా మాట్లాడుకుందామా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నేను నిన్ను ఎప్పుడూ బావలాగే చూశాను కదా బావా అని అంటూ ఉండగా సరే కాసేపు నన్ను బావగానే ఫీల్ అవ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. సరే చెప్పు బావా అని అంటూ ఉండగా సుమిత్ర గారు అంటే మా అత్త అని కార్తీక్ అంటూ ఉండగా మా అమ్మ కూడా అని జ్యోత్స్న అంటూ ఉండగా మీ అమ్మగారు అన్న విషయం కాసేపు పక్కన పెడదాం అని అంటూ ఉండగా నేను నీకు మరదలైతే మా మమ్మీ నీకు అత్త అవుతుంది, మరి నేను నీకు మరదలను అవుతాను, దీప కాదు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడు మీ అత్త నాకు అమ్మ అవుతుంది అని జ్యోత్స్న అంటూ ఉండగా సరే అలాగే మాట్లాడుకుందాం, నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పడం తప్ప అత్తకు తప్పు చేసే అలవాటే లేదు, అలాంటి అత్తతో ఎవరో తప్పు చేయించారు, అది నువ్వేనా అని కార్తీక్ అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ బావా అంటూ ఉంటుంది. బావా అని అంటూ ఉండగా ఇక కార్తీక్ ఇది నా అనుమానం మాత్రమే మరదలా అని అంటూ ఉండగా నీ భార్య మెడలో తాళి తెంచానని మళ్ళీ నీ భార్య మెడలో తాళి పడకూడదని నేను కోరుకుంటున్నానని అనుకుంటున్నావా బావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏమో అయ్యుండొచ్చు, సరే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, ఆ సమాధానమే ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, నేను దీప మెడలో తాళి కట్టడం నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ఇదంతా ఆ తాళి కోసమే లేకపోతే నా కోసమే గొడవ అనుకుంటే తాళి వరకు బేరం అయిపోయింది, ఇంకా చాలా చాలా గొడవలే జరిగాయి, కానీ
నీకు దీప నన్ను పెళ్లి చేసుకుందన్న కోపం మాత్రమే ఉందా, లేకపోతే దీప మీద ఇంకా ఏదో కోపం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అదేంటో చెప్పు అంటూ కార్తీక్ అడుగుతూ ఉంటాడు. చెప్పు మరదల, నువ్వు దీప పైన ఇంకేదో మనసులో పెట్టుకున్నావు, అదేంటో చెప్పు అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఇంత ఇన్నోసెంట్ క్వశ్చన్కి నేను ఎలా ఆన్సర్ ఇవ్వాలి? దీప అసలైన కూతురు అని నాకు తెలుసు అన్న నిజము తినకు తెలుసా ఏంటి? ఇప్పుడు నేనేమని సమాధానం చెప్పాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ అయితే చెప్పు మరదల చెప్పు అని అడుగుతూ ఉంటాడు. బావ చాలా తెలివిగా అడుగుతూ ఉన్నాడు, నేను బాగా ఆలోచించి చెప్పాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. హలో మరదల, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదేం పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ కాదు కదా, త్వరగా చెప్పు ఇంకేమైనా ఉందా చెప్పు అని అంటూ ఉండగా చాలానే ఉన్నాయి బావా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. దీప మీద నాకు వ్యక్తిగతంగా పగ ఉంది బావా. ఎందుకంటే దీప నన్ను చంపాలనుకుంది, మా డాడీని షూట్ చేసింది అని అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. నేను ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా, ఇంకా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్.